పుండు మీదకే నూనె లేదా నాయన అంటుంటే పొద్దుకి బూరెలుండు అన్నాడంట వెనకట్టుకోక ఆయన. సేమ్ టు సేమ్, సేమ్ అంటే సేమ్ అట్లనే మాట్లాడుతున్నాడు ఫ్యాన్ పార్టీ లీడరు. నిన్న ఆయన ప్లీనరీ మీటింగ్లా గిట్లనే ఏవో గాలి మాటలు మాట్లాడిండంట. మల్లన్న జర చెప్పు, ఆ జగనాల ఆగమేందో మన జనాలు కూడా వింటారంట. రొట్టె కాల్చుకొని పెంకలేదు, ఐతారం ఆడవిల పెండ్లి అన్నాడట వెనకటికొకడు. ప్రపంచ నీతిమంతుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఇటువంటి ముచ్చట్లే మాట్లాడుతున్నాడు. కడప రాజ్యంలో నిన్న అలా పార్టీ ప్లీనరీ పెట్టిండ్రు కదా, ఇక ఆడ ఏం మాట్లాడిండో ఒక్కసారి నుండ్రి. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఇవాళ నేను హామీ ఇస్తున్నా, 4 నెలల్లో నీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. 4 నెలల్లో నీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడు. విన్నారా? ఏమనమడ కూర్చుంటాడు ముఖ్యమంత్రి స్థానంలో అని పరిశాన్ అయ్యారు. 4 నెలలలో ముఖ్యమంత్రి అవుతాడట. అయినా జగనాలు ముఖ్యమంత్రి అవుతా అంటున్నావు కానీ ఏ రాష్ట్రానికి అవుతావో చెప్పకపోతివి. తెలంగాణలో అయితే మన గోనె సంచి తొర్రలు పడే ఉన్నది. ఇక ఆంధ్ర దిక్కు నమ్ముకొని వచ్చిన లీడర్లకు పగటిపూటనే సుక్కలు చూపిస్తేవి. వాళ్ళు నిన్ను ఇడిచిపెట్టి అవతల పార్టీలకు రాకెట్ వేగంతోనే వెళ్ళిపోతుంటే ఏడికెళ్ళి అవుతావు తాత ముఖ్యమంత్రివి. పార్టీని ఇడిచిపెట్టి పోతున్న వాళ్ళని ఆపచేతన అయితే లేదు కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని జనంకు సేవ చేస్తావు సేవ.